హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడబోతున్నాను. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ టాలీవుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చాలా ఓల్డ్ ఆర్టిస్ట్. మంచి హీరోగా యాక్ట్ చేశారు, కమెడియన్గా చేశారు, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఈవెన్ తను తీసిన ఆ నలుగురు సినిమా అండ్ ఆ పప్పీ సినిమా అయితే నాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాయి. చాలా బాగుంటాయి, చాలా సినిమాలు బాగుంటాయి. అలాంటి ఒక గొప్ప మనిషి గురించి నాలాంటి ఒక చిన్న యూట్యూబర్ ఈరోజు ఇలాంటి ఒక వీడియో చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆ వీడియో ఎందుకు చేశానంటే, రీసెంట్గా జరిగిన రాబిన్ హుడ్ ఆ సినిమా యొక్క ఆడియో లాంచ్లో డేవిడ్ వార్నర్ గురించి ఒక డిస్రెస్పెక్టివ్ మేనర్లో మాట్లాడారు. అది చూసాక ఎలాగైనా రియాక్ట్ అవ్వాలనిపించింది. మేబీ ఆ టైంలో అతను డ్రింక్ చేస్తున్నారో మరి ఏమో తెలియదు, కానీ ద వే హీ స్పోక్ నాకు అలాగే అనిపించింది. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ ఆడవయానంటే అట్లాడు. ఓకే ఫైన్, అతను డేవిడ్ వార్నర్ గారు మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. కాకపోతే పబ్లిక్లో ఒక మనిషిని అలా డిస్రెస్పెక్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే డేవిడ్ వార్నర్ అనే ఒక వ్యక్తి నార్మల్గా చిన్న వ్యక్తి కాదు, నేషనల్గా కాదు, ఇంటర్నేషనల్గా ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి. దొంగముడాడు మామూలుడు కాదండి. హీఈస్ ఏ వరల్డ్ క్రికెటర్. అంత చిన్న వ్యక్తి అయితే కాదు. అలాంటి వ్యక్తిని కొంచెం డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ లేటర్ అతను కూడా రియలైజ్ అయినట్టున్నారు. రియలైజ్ అయ్యి ఒక అపాలజీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈవెన్ ఏ వీడియోస్ రిలీజ్ చేసినా మనం ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తిని కూడా మనం ఉద్దేశించుకొని మాట్లాడాలి. చిన్న చితకవాడైతే ఏమో లైట్, ఈవెన్ ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా పబ్లిక్లోకి వచ్చేసరికి మీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మీకు మించిన ఫ్యాన్ బేస్ అతనికి కూడా ఉంది. వార్నర్ బి వార్నింగ్. సో అతిథి దేవో భవ అంటారు. అతను మన ఇండియన్ కూడా కాదు, మన టాలీవుడ్కి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఈవెన్ గెస్ట్ రోల్ ప్లే చేశారు రాబిన్ హుడ్ మూవీలో. సో మనం ఎలా చూసుకున్నా అతను మనకి అతిథిలా అంటారు. సో ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ఆడియో లాంచ్లో మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డిస్రెస్పెక్ట్ చేయడం చాలా తప్పు అని అనిపించింది నాకు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. ఏది ఏమైనా ఐ ఫీల్ వెరీ సారీ